ముఖ్యమంత్రి గారికి భజన చేసుకుంటా కూర్చోవాలన్నా మేము? ఆయన ఏం మాట్లాడితే దానికి మేము సపోర్ట్లు కొట్టుకుంటా భజన చేసుకుంటా కూర్చోవాలన్నా మేము? ఎందుకు మాట్లాడమండి షార్ట్ డిస్కషన్స్కి? మేము ఉపాధి హామీ పథకం గురించి ఎందుకు మాట్లాడడం? నేను జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే మేము మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే మేము మైక్ ఏమో అని కట్ చేస్తాము అన్నాక ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఉండాలడా? ముఖ్యమంత్రి గారికి భజన చేసుకుంటా కూర్చోవాలన్నా మేము? ఆయన ఏం మాట్లాడితే దానికి మేము సపోర్ట్లు కొట్టుకుంటా భజన చేసుకుంటా కూర్చోవాలన్నా మేము? ఆ భజన చేసే దానికి కూడా మైక్ ఇవ్వచ్చు. అంటే ఇంత అప్రజాస్వామికంగా ఒక నియంతలాగా ఒక రాజరిక వ్యవస్థలాగా అసెంబ్లీని గాంధీ భవన్ లాగా మార్చుకొని అసెంబ్లీని ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లాగా మార్చుకొని ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహారం చేస్తుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా ఆయనను విమర్శిస్తే మీకు మైక్ కట్ చేస్తామో అని స్పీకర్ గారు బహిరంగంగా అన్నాక ఇంకా మాకు ఏముందండి? ఇంకా ప్రధాన ప్రతిపక్షంకు ఇంకా ఏముంది? మాకు అసెంబ్లీలే మాకు సరైన స్థానం లేకపోతే ఇంకా మేము ప్రజల క్షేత్రంలోకి పోవాల్సిందే, ప్రజాక్షేత్రం పోవాల్సిందే. కాబట్టి మాకు జరుగుతున్న అవమానాల్ని, మాకు జరుగుతున్న మేము తింటున్న తిట్లని అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజల క్షేత్రంలో మేము తెలుసుకుంటామని చెప్పి ఈ సెషన్స్ బైకాట్ చేయడం జరిగింది. వచ్చే సెషన్స్ అన్నా వాళ్ళకి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు కొద్దిగా కనువిప్పగలిగి కొంతైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైకే ఇయ్యము, మైక్ కట్ చేస్తాను స్పీకర్ గారని మైక్ కట్ చేస్తే మేము అక్కడ కూర్చొని ఏం చేయాలా? భజన చేసుకుంటూ కూర్చోవాలనా? ఏం మాట్లాడాలి? ఎవరి మీద మాట్లాడాలి? ఇద్దరిది, ముఖ్యమంత్రి గారిది, సభానాయకుడిగా ముఖ్యమంత్రి గారిది, స్పీకర్ గారిది, ఇద్దరి బాధ్యత. సభా సాంప్రదాయాల్ని తుంగలో దొక్కుతున్నారు ఇద్దరు కలిపి. థ్యాంక్ యూ.